రిపోర్టర్ ఎమ్మెల్యే కాలే యాదయ్యపై అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే ఊరుకునేదే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే యాదయ్య మృదు స్వభావి వించల్పేట శ్రీకాంత్ రిపోర్టర్ ఎమ్మెల్యే కాలే యాదయ్యపై అనవసరమైన ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఎమ్మెల్యే యాదయ్య మృదు స్వభావి. చించల్పేట గ్రామ అభివృద్ధి చేసింది ఎమ్మెల్యేనే. గ్రామ ప్రజలందరూ ఒక కుటుంబం లాంటి వారు. ప్రజలు మధ్య చిచ్చు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఎమ్మెల్యే కాలే యాదయ్య తనయుడు కాలే చంద్రకాంత్ చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యపై అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే తనయుడు కాలే చంద్రకాంత్ అన్నారు. బుధవారం చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య తనయుడు కాలే చంద్రకాంత్ వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండల పరిధిలోని చించల్పేట గ్రామంలో ఉన్న తమ నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవేళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మృదు స్వభావి అని, గ్రామంలో ఉన్న ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా చూసుకునే వ్యక్తి అని ఆయన అన్నారు. చించల్పేట గ్రామ అభివృద్ధికి ఎన్నో నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించిన ఘనత యాదయ్యకే దక్కుతుందని అన్నారు. కొందరు స్వార్థపరులు కొంతమంది ప్రజలను రెచ్చగొట్టి గ్రామంలో చిచ్చు పెడుతున్నారని ఘాటుగా స్పందించారు ఎమ్మెల్యే కాలే యాదయ్య. గ్రామం అందరికీ, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, అక్కలు, చెల్లెలు అందరికీ పేరు పేరు అందరికీ నమస్కారం. మొన్న జరిగిన విషయంలో మహిళా డాక్టర్ బిల్డింగ్ ఓపెన్ చేయడం జరిగింది 4 years బ్యాక్. దాన్ని వీళ్ళు చిల్లరగా ఏదో చిల్లరగా రాజకీయం చేసి ఎమ్మెల్యే ఇట్లా చేస్తుండో అట్లా చేస్తుండో అని వేస్ట్ చేస్తుండో. ఆ వ్యక్తి ఎవరైతే మొన్న బ్యాడ్గా మాట్లాడిండో మా నాన్న మీద, వానికి గబాదార్ చెప్తున్నా, ఇంకోసారి ఇట మా నాన్న గురించి ఏదన్నా తప్పు ఇట మాట్లాడినావు అనుకో, ఏదన్నా మా నాన్న పేరు చెప్పుకొని ఏమైనా సెటిల్మెంట్ కానీ నువ్వేమేమి చేసినావో ప్రతి ఒక్కరు నాకు తెలుసు. నువ్వేడా చిల్లరగా ఎవరి మాటలు వింటున్నావు, ఎవరి ఊర్లో ఇప్పుడు అందరూ మా కుటుంబం లాగా ఉండేటోళ్ళని అలాని ఏళ్ళు పెట్టి నువ్వు గెలిపించుకుంటున్నావు, దాన్ని పెద్ద చేస్తున్నావు. నీ చిల్లర రాజకీయం మీద మానుకో. నువ్వు రాజకీయం చేయాలనుకుంటే నీ సొంతంగా పబ్లిక్లో రా, ఇష్టం ఉన్నది మాట్లాడి నువ్వు దూరం ఉండు కాదు. నీకు దమ్ముంటే ముందర వచ్చి మాట్లాడు, అంతేగాని నేను ఏడవైనా ఎమ్మెల్యేలోని ఎందుకు అంటావు? మా నాన్న పేరు ఎందుకు చెప్తావు? మీ అయ్య పేరు చెప్పని చేసుకో. మీ నాన్న పేరు ఇష్టయ్యా కదా, మీ నాన్న పేరు చెప్పి చేసుకో. ఏడవైనా ఎమ్మెల్యేలు ఎందుకు అంటావు? ఇప్పటికీ సంపాదించుకుంటే నాకు కూడా సంతోషం లేదు. నీ మీద కోపం లేదు, ఏం లేదు. నువ్వు మొన్న ఏదో వరస్ట్ లాంగ్వేజ్ మాట్లాడినావంట, ఆ దెబ్బదారు మంచిగా అల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నేను ఇన్ని రోజులు మర్యాద ఇస్తున్నాను కాబట్టి మీరు ఎవరు ఏమంటలే అనుకోకు. ఇంకోసారి ఇదే రిపీట్ అయ్యింది అనుకో, చాలా సీరియస్ కండిషన్ ఉంటుంది, తర్వాత చూస్తా.